నకిలీ మందు దొరికింది. ఆ కేసుని నకిలీగా పెట్టారు. అదే జోగి రమేష్‌ని లాగుతా తాజాగా తీసుకొచ్చింది. పోలీసులు పోలీస్ పని, కోర్టులు న్యాయం పని చెయ్యకపోతే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఆ పైన దాన్ని మార్చాలంటే దశాబ్దాలు పడుతుంది. ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం జరుగుతున్నటువంటి రోజుల్లో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా నాయకులకి తొత్తుల్లాగా పనిచేశారు, లేదా నాయకులకి భయపడి వణికి పనిచేశారు. న్యాయస్థానాలు కూడా ఆ రోజున ఆ విధమైనటువంటి స్పీడ్‌నెస్‌ని అనుసరించకపోవడం వల్ల, రొటీన్ టెక్నికల్ ప్రాసెస్‌కి వెళ్ళడం వల్ల సుదీర్ఘకాలం పాటు దాదాపు 4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రౌడీ ఫ్యాక్షనిజంతో సర్వనాశనమైంది. బాగుపడ్డటువంటి దాన్ని మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తున్నాం. అరాచకపు రోజులకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కేసులు. ఏదైతే తాజాగా పెడుతున్నట్టు కల్తీ మద్యం కళ్ళెదురుగుండా కనబడితే, ఎవడు తయారు చేస్తున్నాడో, ఎవడు అద్దెకి తీసుకున్నాడో, ఏం చేస్తున్నాడో కనబడితే, అసలోడు ఎక్కడో విదేశాల్లో ఉంటాడు, వాడి అసిస్టెంట్ ఏమో ఇప్పుడు దొరుకుతాడు. ఆ దొరికినోడితో ప్రతిపక్షం వాళ్ళ పేరు చెప్పిస్తాం, జైల్లో పడేస్తాం, కేసులు పెడతాం, వెంటాడతాం, వేధిస్తాం. అంతే అసలు కేసు. కల్తీ మందు అమ్మారు, కల్తీ మందు తయారు చేశారు, అమ్మారు, ఎక్కడ అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎందుకు అమ్మారు, ఎంత సంపాదించారు అనే దానికంటే అబ్బాయి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేశారన్నటువంటి ఒక తప్పుడు ప్రచారంతో ఒరిజినల్ కేసుని దారి మళ్లించేస్తాం. దీంట్లో తిలాపాపం తలాపిడికడు. ప్రభుత్వం తన మీదన వచ్చినటువంటి తన తప్పుని కవర్ చేసుకోవడానికి, ఎక్సైజ్ శాఖ తప్పది, అది చంద్రబాబు గారు తప్ప, లోకేష్ గారు తప్ప. ఎక్సైజ్ శాఖ తప్పు అనుకోవడానికి లేదు, ఎక్సైజ్ శాఖ పట్టుకుంది అది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు తమ పార్టీ కాబట్టి తమకి ముద్ర పడుతుంది కాబట్టి దాన్ని వేరే వాళ్ళ మీద కేసేయాలన్నటువంటి ఉద్దేశంతో మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరిస్తున్నారు. జోగి రమేష్ని తప్పులో ఉన్నదాన్ని అరెస్టే చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, తప్పే లేదు. బట్ ఈ కేసులో చేయడం అనేటటువంటిది ఒక రకంగా దుర్మార్గమైనటువంటి విషయం. పాపభీతి లేనటువంటి క్రూరత్వం కనుక పాలకుల్లో వస్తే ప్రమాదకరమైనటువంటి దిశకి ఆ దేశాలు చేరతాయి, ఆ పాలనలు చేరతాయి అనడానికి ఆ రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం సాక్ష్యంగా మారుతుంది.